ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయాభిలాషి వివి రమణాచారి. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అదేంటంటే ఒక గృహానికి చుట్టూ కాంపౌండ్ వాల్ 4 వైపుల కాంపౌండ్ వాల్ కట్టుకునేటప్పుడు ఆ 4 వైపుల కాంపౌండ్ వాల్ కట్టుకునే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా కట్టుకోవాలి, వాటి గురించి వివరణ చేశాను. అందులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశాను. తర్వాత ఇంకా మరికొంచెం సమాచారం మీకు తెలియజేయవలసిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ నేను మరికొంత విషయం అనేది ఈరోజు తెలియజేస్తున్నాను. ఇది మళ్ళీ ఉత్తర ముఖం అనుకోండి, లేకపోతే తూర్పు ముఖం అనుకోండి. ఈ 2 ముఖాల్లో ఏ ముఖమైనా సరే ఇప్పుడు ఒక్కొక్క ముఖానికి మళ్ళీ వివరణ చేస్తాను. ప్రస్తుతం ఇది ఉత్తర ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. నేను ఇంతకుముందు వీడియోలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను. తెలియనటువంటి వాళ్ళు ఈ వీడియోలో లింక్ ఇస్తాను. ఆ లింక్ చూస్తే కాంపౌండ్ వాల్ కట్టుకునే విధానం, 4 వైపుల కాంపౌండ్ వాల్ కట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందులో పూర్తిగా వివరణగా చెప్పాను. ఈరోజు కాంపౌండ్ వాల్ కట్టినప్పుడు కట్టే కాంపౌండ్ వాల్ ఎలా ఉండాలి అంటే, కాంపౌండ్ వాల్ కట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరు, కట్టే కాంపౌండ్ వాల్ ఎలా ఉండాలి అనేది ఈరోజు నేను తెలియజేస్తాను. అది ఏంటంటే, ఉత్తర ముఖానికి కాంపౌండ్ వాల్ ఎప్పుడూ కూడాను మనం సాధారణంగా గృహానికి ఇక్కడ ముఖద్వారం ఉందనుకుందాం, అలాగే వెనక్కి కూడా ముఖద్వారం ఇక్కడ ద్వారం ఉంటుంది. ఇది ముఖద్వారం. ఈ ముఖద్వారానికి ఎదురుగా గేటు పెడతారు. అయితే మెయిన్ రోడ్డుకి ఈ ఉత్తర రాజమార్గానికి ఎదురుగా ఉత్తరముఖం ఈ కాంపౌండ్ వాల్ ఏం చేస్తారంటే, ఎక్కువ శాతం కాంపౌండ్ వాల్కి డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేసేటప్పుడు బాగా లుక్ రావాలని ఉద్దేశంతో భారీ స్థాయిలో డిజైన్ అనేది, అంటే పెద్ద పెద్ద స్తంభాలతో మధ్యలో ఇలా మధ్య చిన్న చిన్న స్తంభాలు పెట్టి, అది 9కి 9 సైజు కానీ లేకపోతే అడుగు సైజు కానీ అలా స్తంభాలు పెట్టి మధ్యలో డిజైన్స్ అన్ని చేస్తే, కొన్ని కాంపౌండ్ వాల్స్కి అయితే టైల్స్ అంటిస్తారు. చాలా డెకరేట్గా కాంపౌండ్ వాల్ తయారు చేసి చాలా భారీ స్థాయిలో కాంపౌండ్ వాల్ చూడగానే ఆకట్టుకునేటట్టుగా చాలా దళసరిగా తయారు చేస్తారు. ఇక్కడ తీసుకోవాల్సినటువంటి మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే, ఎప్పుడూ కూడాను ఉత్తర కాంపౌండ్ వాల్ ఎప్పుడూ కూడాను ఎక్కువ దళసరిగా ఉండకూడదు. అది ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉత్తర కాంపౌండ్ వాల్ ఎప్పుడూ కూడాను బాగా భారీగా, అంటే గోడ దక్షిణం కాంపౌండ్ వాల్ కంటే ఉత్తర కాంపౌండ్ వాల్ భారమయ్యే విధంగా చాలా దళసరిగా ఉబ్బెత్తుగా వచ్చినటువంటి డిజైన్స్తో, అలాగే కట్టలతో, మధ్యన కట్టలతో, ఎత్తైనటువంటి స్తంభాలతో ఇటువంటి నిర్మాణాలు చేయడం వల్ల ఏంటంటే ఉత్తరం దోషం అవుతుంది. ఎప్పుడూ కూడా ఉత్తరం కాంపౌండ్ వాల్ వీలైనంత తేలికపాటి డిజైన్, సింపుల్గా లైట్ వెయిట్తో డిజైన్తో చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. అలా కాకుండా ఎత్తైనటువంటి స్తంభాలు పెట్టి గేట్కి ఇరువైపులా ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెద్ద పిల్లర్స్ వేసి దానిపైన మళ్ళీ ఆర్చ్లా పెట్టి అలా చేస్తున్నారు. అలాగే కాంపౌండ్ వాల్ కూడా చాలా హైట్ పెడుతున్నారు. దక్షిణ కాంపౌండ్ వాల్ కంటే హైట్ పెడుతున్నారు. అదే కాంపౌండ్ వాల్ డిజైన్స్ అనేవి ఎంబోజింగ్ టైప్లో ముందుకు వస్తుంటాయి. అలా చేస్తూ టైల్స్ అంటిస్తున్నారు. ఇలాంటి సందర్భాలు ఏంటంటే, ఉత్తర కాంపౌండ్ వాల్ అంత భారీగా చేయడం వల్ల ఏంటంటే, ఉత్తర హద్దు భాగం ఏంటంటే అది భారమై, దానివల్ల ఏంటంటే దక్షిణ కాంపౌండ్ వాల్ సాధారణంగా 6 ఇంచీలు కడతారు. 9 ఇంచీలు కట్టినా సరే దానికంటే ఇది ఎక్కువగా స్తంభాలతో, ఎక్కువ దళసరితో నిర్మాణం చేసినట్టయితే ఉత్తరం దోషం అవుతుంది. దానివల్ల కూడాను ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హైట్ తగ్గించి మధ్యలో రీలింగ్స్ లాగా వేసుకుంటూ ఇంకా లైట్ వెయిట్తో చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. గేట్ మాత్రం అది అందరికీ అవసరం కాబట్టి ప్రొటెక్షన్ కోసం అది గేట్ పెట్టుకోవచ్చు, చక్కగా గేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉత్తర కాంపౌండ్ వాళ్ళు ఏ కాంపౌండ్ వాల్ అయినా సరే కాంపౌండ్ వాల్ చుట్టూ కట్టేటప్పుడు మధ్యలో కట్టలు కడతారు. ఎందుకంటే ఎక్కువ శాతం ఏంటంటే 6 ఇంచీలు గోడ కడతారు చుట్టూ. 6 ఇంచీలు గోడ కట్టేటప్పుడు ఆ గోడ నిలబడడం కోసం మధ్యలో 9 ఇంచీలు కట్టలు కడుతూ ఉంటారు. అలా కట్టే సందర్భంలో ఇక్కడ వాయుమూల ఒక 9కి 9 సైజు కట్ట వస్తుంది, మధ్యలో వస్తాయి. అలాగే గేట్కి ఇరువైపులా 2 వైపులు భారీగా పెద్ద కట్టలు వస్తాయి. కొంతమంది చేస్తారు అలాగే.
దాంతోపాటుగా ఈశాన్యం కార్నర్లో అతి ప్రధానంగా ఏంటంటే ఈ మూల కూడాను ఒక కట్ట పెడతారు. అటువంటి సందర్భంలో ఈ వాయువు నైరుతి ఆగ్నేయం కార్నర్లో కట్టల వలన ఇబ్బంది పెద్దగా ఏముండదు. కానీ ఈశాన్య మూల ఎప్పుడైనా సరే ఇలా కట్ట వచ్చినట్టయితే ఈ మూల తెంపు ఏర్పడి ఈశాన్య దోషం వచ్చే అవకాశం ఉంది. అది బాగా గమనించాలి. ఇది ఎక్కువ శాతం చాలా చోట్ల జరుగుతున్నటువంటి విషయం. ఒకవేళ తెంపు వచ్చినట్టయితే ఈశాన్యం తెంపు దోషం అనేది కాంపౌండ్ లోపల గృహానికి వర్తిస్తుంది. అలాగే గృహం లోపల పిల్లర్లు కూడాను ఈశాన్యం తెంపుతో వచ్చినా సరే ఎలాగైతే దోషం ఏర్పడుతుందో గృహ గర్భంలో, అలాగే కాంపౌండ్ వాళ్ళలో కూడాను మనకి కాంపౌండ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా మూల అనేది ఎల్ షేప్లో తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం కలిసే చోట మూల అనేది ఖచ్చితంగా ఎల్ షేప్లో కనిపించాలి. అందుకే ఒకవేళ అలా కట్టినట్టయితే ఆ మూలని సరి చేసుకోవాలి. అలాగే దక్షిణం పశ్చిమ కాంపౌండ్ వాళ్ళు అనుకోండి, మీరు చక్కగా కాంపౌండ్ వాళ్ళు తూర్పు ఉత్తర కాంపౌండ్ వాళ్ళకంటే దళసరిగా చేసుకోవచ్చు. దానికి ఎంత డిజైన్ అయినా చేసుకోవచ్చు. ఎంత భారీ స్థాయిలో కూడాను దక్షిణ పశ్చిమ కాంపౌండ్ వాల్స్కి కాంపౌండ్ వాల్స్కి ఎలివేషన్ కానీ డిజైన్ కానీ చేసుకోవచ్చు. తూర్పు కాంపౌండ్ వాళ్ళు కూడాను అలాగే గేటుకి ఇరువైపులా కట్టలు పెట్టుకున్న ఇక్కడ ఈశాన్య మూల కట్ట లేకుండా ఒక ఎల్ షేప్ వచ్చినట్టుగా ఖచ్చితంగా చూసుకొని, తూర్పు కాంపౌండ్ వాళ్ళు కూడా అలాగే లైట్ వెయిట్ కాంపౌండ్ వాళ్ళు చేసుకోవడం ఉత్తర కాంపౌండ్ వాళ్ళలాగే చేసుకోవడం మంచిది. ఒకవేళ తూర్పు కాంపౌండ్ వాళ్ళు భారీ స్థాయిలో ఉందనుకోండి, ఉంటూ ఈశాన్యంలో ఇలా తెంపు వచ్చింది అనుకోండి, ఇక్కడ కట్ట ఆ ఇంట్లో నేను గతంలో చాలా వీడియోలు చెప్పాను. భారీ స్థాయిలో తూర్పు కాంపౌండ్ వాళ్ళు ఉండడం వలన, ఎక్కువ ఎలివేషన్ చేస్తూ ఉండడం వలన మగవాళ్ళు ఏ రంగంలో ఉన్న అభివృద్ధి చెందడం కష్టం అవుతుంది. వాళ్ళు మైండ్ సెట్ మీద ఎక్కువ దంతాల ప్రభావం చూపిస్తుంది మగవాళ్ళపైన. ఇది ఎప్పుడు అని అంటే 100% వాస్తుపరంగా గృహం లోపల అంతా బాగుందనుకోండి, ఈ తూర్పు కాంపౌండ్ వాళ్ళు ఇలా వ్యతిరేకంగా ఉండేటప్పుడు ఏంటంటే 90-80% రిజల్ట్ రావాల్సింది 60% 70% మాత్రమే మంచి రిజల్ట్ వస్తుంది. అదే తూర్పు కాంపౌండ్ వాళ్ళు ఇలా లైట్ వెయిట్గా చేసుకోవడం, సింపుల్గా చేసుకోవడం, తూర్పు ఉత్తరాలు చేసుకోవడం వల్ల ఏంటంటే అభివృద్ధి బాగుంటుంది. తూర్పు స్థానం చెడిపోయినట్టయితే ముఖ్యంగా మగవాళ్ళు ఇంటికి వెన్ను లాంటి వారు కాబట్టి వారిపై ప్రభావం చూపిస్తుంది మగపిల్లలపైన. ఉత్తరం ఏంటంటే ఆర్థిక స్థితిగతులపైన అలాగే ఆడవారిపైన దంతాల ప్రభావం ఉంటుంది. ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మూలలు తెగిపోకుండా కాంపౌండ్ వాళ్ళ ఈశాన్యంలో మూలలు తెగిపోకుండా చూసుకోవాలండి. నైరుతి ఆగ్నేయాల్లో ఇలా కట్టలు వచ్చి మూలలు తెగినా పర్వాలేదు. ఇప్పుడు ఇదైతే ఈశాన్యం, ఇది ఆగ్నేయం, అప్పుడు ఇది ఏంటో నైరుతి అవుతుంది, ఇది వాయువు అవుతుంది. ఇలా ఈ మూలంలో కట్టలు వచ్చి తెంపు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టతో తెంపు రాకుండా చూసుకోండి. అంతేకాకుండా ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు లోపల ఫ్లోరింగ్ ఎప్పుడూ కూడా ఏంటంటే, ఇది తూర్పు ముఖం కాబట్టి లోపల ఫ్లోరింగ్ ఎప్పుడూ కూడా ఈశాన్యం రోడ్డు లెవెల్ నుంచి ఇక్కడ 2 feet ఉందనుకోండి, 2 అడుగులు ఎత్తుందనుకోండి లోపల ఫ్లోరింగ్ కంటే ఇంటి లోపల ఫ్లోరింగ్ కొంచెం హైట్లో ఉంటుంది, కనీసం 6 ఇంచులు. కానీ కొన్ని చోట్ల ఇంకా ఎత్తు పెట్టుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈశాన్యం నుంచి మళ్ళీ వాయువ్యానికి కాంపౌండ్ లోపల ఫ్లోరింగ్ దీనికంటే ఇక్కడికి ఇది ఒక 40 అడుగులు పొడవుంది అనుకోండి. అంటే తూర్పు నుంచి అటు పశ్చిమానికి, ఇది ఉత్తరం అనే సంగతి మర్చిపోండి, ఇది తూర్పు అనుకుంది. ఇప్పుడు తూర్పు ప్లాన్ ఇస్తున్నాను కాబట్టి ఇటు తూర్పు నుంచి ఇటు పశ్చిమానికి ఒక 40 అడుగులు ఉన్నట్టయితే ఇక్కడ 2 అడుగులు ఈశాన్యం రోడ్ లెవెల్ నుంచి ఈశాన్యం ఫ్లోరింగ్ లోపలికి 2 అడుగులు హైట్ ఉన్నట్టయితే ఇక్కడ నుంచి ఈ వాయువ్యానికి ఒక 4 ఇంచీలు హైట్ ఉండాలి, ఎత్తు ఉండాలి. ఈ 40 అడుగులు ఉంది కాబట్టి 3 ఇంచీలైనా సరే 4 ఇంచీలైనా హైట్ ఉండాలి. అంటే ఇక్కడ 2 అడుగుల 4 ఇంచీలు కానీ 3 ఇంచీలు కానీ ఉండాలి. ఇది 40 అడుగులు పొడవు, ఇటు 20 అడుగులు వెడల్పు ఉండొచ్చు, లేదంటే 30 అడుగులు ఉండొచ్చు. నేను ఇక్కడ 30 అడుగులు రాస్తాను, 30 అడుగులు వెడల్పు అనుకుందాం. పశ్చిమానికి ఇది పశ్చిమం. ఈ 30 అడుగుల్లో
ఇక్కడ కూడా ఒక 2 ఇంచీలు అంటే ఈశాన్యం నుంచి వాయువ్యానికి ఒక 4 ఇంచీలు హైట్ ఉండాలి. ఎందుకంటే 40 అడుగులు పొడుగులో 4 ఇంచీలు కానీ 3 ఇంచీలు కానీ ఎత్తుపెట్టుకోవాలి. అక్కడ నుంచి వాయువు నుంచి నైరుతికి ఇక్కడికి వచ్చేటప్పటికి కనీసం 2 ఇంచీలు ఎత్తు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి నైరుతికి 2 ఇంచీలు ఎత్తు పెట్టుకుంటే అప్పుడు ఈ కారణం నుంచి ఈ కారణానికి 2 అడుగుల 6 ఇంచీలు వస్తుంది. లోపల కొలతలు చూసుకున్నట్టయితే ఫ్లోరింగ్ హైట్ ఇక్కడ మేస్త్రికి తెలుస్తుంది ఏంటంటే వాటర్ లెవెల్ వేయాలి. వాటర్ లెవెల్ వేస్తే రోడ్ లెవెల్ నుంచి ఇక్కడ 2 అడుగులు ఉన్నట్టయితే ఇక్కడ నుంచి వాయువ్యానికి చూసుకున్నట్టయితే 2 అడుగులు 3 ఇంచీలు కానీ 4 ఇంచీలు కానీ ఉండాలి. అంటే ఎంతో కొంత ఎత్తు ఉండాలి. అటు తర్వాత వాయువు నుంచి నైరుతికి మరి కొంచెం ఎత్తు ఉండాలి. టోటల్గా చూసుకున్నట్టయితే ఈశాన్యం నుంచి నైరుతికి 6 ఇంచుల ఎత్తులో ఈ మూల ఉంటుందన్నమాట నైరుతి. మళ్ళీ అటు తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచుల వ్యత్యాసం ఉంది కాబట్టి మళ్ళీ నైరుతి నుంచి ఆగ్నేయానికి అంతే వ్యత్యాసం ఉండడం వల్ల నైరుతి నుంచి ఆగ్నేయం 2 అడుగులు 2 ఇంచులు వస్తుంది. ఎందుకంటే 4 ఇంచీలు పల్లం ఉంది. ఇక్కడ వాయువు నుంచి ఈశాన్యానికి 4 ఇంచీలు మనం ఎత్తు పెట్టాము, అటు నుంచి చూసినట్టయితే పల్లం అవుతుంది. అలాగే నైరుతి నుంచి ఆగ్నేయం చూసినట్టయితే 2 ఇంచులు పల్లం అవుతుంది. మళ్ళీ అటు తర్వాత ఆగ్నేయం నుంచి ఈశాన్యం చూసినట్టయితే ఇక్కడ నుంచి నైరుతి నుంచి ఆగ్నేయానికి 4 ఇంచులు పల్లం అవడం వల్ల 2 అడుగులు 2 ఇంచులు వచ్చింది. ఆగ్నేయం నుంచి ఈశాన్యం చూసినట్టయితే 2 అడుగులు వచ్చింది. అంటే ఇక్కడ 2 ఇంచుల వ్యత్యాసం ఉంది, ఇక్కడ కూడా 2 ఇంచుల వ్యత్యాసం ఉంది, ఇక్కడ 4 ఇంచుల వ్యత్యాసం ఉంది, ఇక్కడ కూడా 4 ఇంచుల వ్యత్యాసం ఉంది. నైరుతి కంటే వాయువ్యం 2 ఇంచీలు తక్కువ ఉండాలి, వాయువ్యం కంటే ఈశాన్యం 4 ఇంచీలు తక్కువ పెట్టాను. అలాగే నైరుతి నుంచి ఆగ్నేయానికి 4 ఇంచీలు తక్కువ ఉండాలి, మళ్ళీ అలాగే ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి 2 ఇంచీలు తక్కువ ఉండాలి. టోటల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ 2 అడుగులు 2 అడుగుల 2 ఇంచీలు 2 అడుగుల 4 ఇంచీలు 2 అడుగుల 6 ఇంచీలు. అంటే పశ్చిమ భాగానికి వెళ్ళే కొద్దీ హైట్ పెరుగుతుంది కాబట్టి ఇలాగా ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి 2 ఇంచీలు పెరిగిన తర్వాత కూడాను ఇదే వ్యత్యాసం ఇక్కడ 2 అడుగుల 4 ఇంచీలు 2 అడుగుల 6 ఇంచీలు వ్యత్యాసం చూపిస్తుంది వాయువ్యానికి నైరుతికి. ఇలా లోపల ఫ్లోరింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా ఫ్లోరింగ్ ఎత్తుపల్లాలు చాలా దగ్గరలో ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు, కానీ కొంతమంది ఒకే లెవెల్ పెట్టవచ్చు, కానీ చాలామంది పెడతారు 80% లోపల ఫ్లోరింగ్. ఎందుకంటే ఇక్కడ మనకి వాస్తులో ప్రధానమైనది ఏంటంటే ప్రకృతి పరంగా మనకి వర్షం లోపల గాలి వెలుతురు నీరు ఇవన్నీ మనం నివసించే ప్రాంతంలో రావాలి, పడాలి. వర్షం పడేటప్పుడు నైరుతిలో పడినటువంటి వర్షం అలాగ వాయువు నుంచి ఇటు ఈశాన్యానికి అలాగే ఆగ్నేయం నుంచి మళ్ళీ ఈశాన్యానికి బయటికి మనం పైపులు పెట్టుకుంటాం కాబట్టి డ్రైన్ పైప్స్ ద్వారా బయటికి వెళ్ళేటట్టుగా ఈశాన్యం నుంచి వర్షపు నీరు పారేటట్టుగా ఉండాలని ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అందుకోసమే ఫ్లోరింగ్ లోపల ఈ ఎత్తుపల్లాలనేవి చాలా ఆచరించాలి. అవి ఎంత పెట్టుకుంటారనేది వారి యొక్క గృహం యొక్క వైశాల్యాన్ని దృష్టిలో పెట్టుకొని అది నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది శాస్త్రవేత్తలను సంప్రదించి కూడాను ఆ ఎత్తుపల్లములు అనేది సరిచేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. శాస్త్రవేత్త మీకు అందుబాటులో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న శాస్త్రవేత్తను చూపించి చేయించుకోవడం మంచిది. లేనప్పుడు వాళ్ళు ఫోన్ కాంటాక్ట్ ద్వారా మీ గృహం లోపల కొలతలు మేస్త్రి ద్వారా తెలిపి ఆ ఎత్తుపల్లను సరిచేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని చేసుకోవడం వలన మనకి గృహం లోపల డిజైనింగ్ అనేది మనకు 50% అది వాస్తు ప్రకారం చేసుకున్న గృహ ఆవరణ యొక్క బలం అనేది వాస్తులో ఎక్కువ శాతం ఉంటుంది. అది ఒకటి అందరూ గమనించాలి. మనం ఎంతవరకు ఈశాన్యంలో పూజ గది పెట్టాం, ఆగ్నేయంలో పొయ్యి పెట్టాం అని అనుకుంటాం, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంది, వాయువులో చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండేటటువంటి గృహానికి 100% వాస్తుని ఆచరించగలిగినట్టయితే, వాస్తు చెప్పినటువంటి సూత్రాలను మనం పాటించినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే చుట్టూ కాంపౌండ్ నిర్మించుకునే గృహాలకి ఏంటంటే వాస్తుపరంగా చాలా విషయాలను దృష్టిలో పెట్టుకొని, అంటే వాస్తుపై నమ్మకం ఉన్నటువంటి వారు మాత్రం ఎక్కువ శాతం వాస్తుకి ప్రాధాన్యత ఇచ్చి వాస్తు యొక్క ప్రతి అంశాలను కూడా అందులో జోడించి నిర్మించాలి. అన్నిట్లో వాస్తులో ప్రధానంగా తీసుకోవలసినటువంటి అంశం ఏంటంటే ఎత్తు పల్లములే ఫలితాలనేవి తారుమారు చేస్తాయి. అందుకోసమనే వాటిని దృష్టిలో పెట్టుకొని గృహ నిర్మాణం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఈ ఛానల్ వీక్షించినటువంటి మీ అందరికీ కూడాను సాయినాథన్ ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రావలక్ష్మి రమణాచారి. ఓం శ్రీ సాయిరామ్.